కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనము ఒక వచనాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ కొట్లలోనూ నీవు చేయి ప్రయత్నం అన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్టు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఇక్కడ చక్కటి మాటలున్నాయి, మనము తెలుసుకుందాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ కొట్లులోను, నీ కొట్లు అంటే నీ ధాన్యము కొట్లు దీవింపబడును. తర్వాత నీవు చేయి ప్రయత్నం అన్నిటిలోనూ నీకు దీవెన కలుగును. నీ కొట్లు అప్పట్లో పొలం వేసి ధాన్యము వచ్చినప్పుడు కొట్లు కట్టుకునేవాళ్ళు. కొట్లు కట్టుకొని గుమ్మిల మాదిరి కట్టుకొని ధాన్యాన్ని మొత్తము ఆ కొట్లలో పోసుకునేవారు. అలాగూ దేవుడు అంటున్నాడు, నీ కొట్లు దీవింపబడును. తర్వాత నువ్వు చేయి ప్రయత్నం అన్నిటిలోనూ నీకు దీవెన కలుగును. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి అన్ని ప్రయత్నాల్లో దేవుడు నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు. ఎన్ని ప్రయత్నాలు నువ్వు చేసినా, ఏ పని నువ్వు చేపట్టినా, నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు దీవెనకరంగా ఉంచుతాడు. నీ కొట్లు దీవింపబడును గాక. నువ్వు చేయి ప్రయత్నాలన్నిటినీ దేవుడు దీవించును గాక. అక్కడ కింద మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న నీ దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆయన ఆజ్ఞలన్నిటినీ నువ్వు అనుగ్రహించినట్టయితే, ఆయన ఆజ్ఞాపించు, ఆయన మాటలన్నీ నువ్వు ఆజ్ఞాపించినట్టయితే, ఆ ప్రకారంగా నువ్వు నడుచుకున్నట్టయితే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఉండే దేశంలో నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న నీ దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేశములోనే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. అటు భాగ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావా? దేవుని మాట నువ్వు వింటావా? దేవుని ఒక ఆజ్ఞ ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తావా? అలాగున్నట్టయితే నువ్వు దేశంలోనే గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆశీర్వాదం అంటే డబ్బే కాదండి, ఐశ్వర్యమే కాదు. నువ్వు దేవుని నమ్ముకుంటే కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ఒక దేశం ఉంది, దేశంలో ఎవరు ప్రభుని నమ్ముకోలేదు, నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నట్టే. లోతు కుటుంబం ఒకటే ప్రభుని నమ్ముకోయింది, అక్కడ ఎవరు ప్రభుని నమ్ముకోలేదు. కానీ లోతు కుటుంబం మాత్రమే ఆశీర్వాదకరంగా వాళ్ళని కాపాడినాడు, వాళ్ళు రక్షించాడు. అదే ఆశీర్వాదము, అదే దీవెన. కాబట్టి ఇక్కడ మనం 3 సంగతులు ఉంటున్నాము. 3 సంగతులు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని మనము ముగించుకుందాం. నీ కొట్లు దీవింపబడును గాక. నువ్వు చేయి ప్రయత్నాలన్నిటిలోనూ దేవుడు నిన్ను దీవించినట్టు. తర్వాత వచ్చేసి యెహోవా ఆజ్ఞాపించు నీ దేశములో, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుతున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.